ఓం నమ శివాయ. మనం ఈరోజు 13వ అధ్యాయము కార్తీక పురాణం నుంచి పారాయణం చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇది పారాయణం చేసే ముందు ఒక్క విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మరి నాకు గ్రూపులు ఎక్కువ ఉండడం వల్ల అన్ని గ్రూపులకి ఇది ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మరి ఒక్కోసారి ఒక్కో గ్రూపు ఫార్వర్డ్ చేయడం మర్చిపోతున్నా ఫ్రెండ్స్, మిస్ అవుతుంది. సో ఇది నేను మీకు అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నట్టయితే నేను మీ గ్రూప్లో ఫార్వర్డ్ చేయకున్నా కూడా మీకు ఈ పారాయణం అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందువల్ల మీకు మీ గ్రూప్లోకి ఇది ఓకే అయిపోతుంది, వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దయచేసి నాకు ఈ ఒక్కటి సహకరించండి ఫ్రెండ్స్. అందరూ కూడా నా గ్రూపుని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కనుక ఒత్తితే ఆల్ అని వస్తుంది, ఆల్ బటన్ ఒత్తేయండి ఫ్రెండ్స్. దాంతో నా వీడియోస్ ఏం పెట్టినా కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అన్ని గ్రూప్లలోకి నేను ఫార్వర్డ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఒక్కోసారి చేయగలను, కానీ ఒక్కోసారి మర్చిపోతున్నా ఫ్రెండ్స్, ఒక్కోటి మిస్ అవుతుంది. ఒక్కోసారి ఒక్కదానికి 2 సార్లు పంపించడం అవుతుంది, అట్లా అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు నాకు సహకరించగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం ఈరోజు 13వ అధ్యాయము పారాయణము మొదలుపెట్టేసుకుందాం. జనక మహారాజు కార్తీక మాసమున చేయదగిన ధర్మములను గురించి చెప్పేదను వినుము. జనక మహారాజా, కార్తీక మాసమున చేయదగిన ధర్మములను గురించి చెప్పేదను వినుము. ఇది మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు. సంసార సముద్రమును దాటగోరు వారు, నరక భయమును కలవారు తప్పక ఆచరించవలసినవి. జనక మహారాజుకి వశిష్ఠ మహాముని 13వ అధ్యాయంలో ఏమేమి దాన ధర్మాలు చేయవలనో మనకి చెప్తున్నారు. మనం కూడా విందాం ఫ్రెండ్స్. కార్తీక మాసమందు కన్యాదానము, ఉదయమందు స్నానము, బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ముఖ్యమైనవి. ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన అనేక జన్మల పాపములు నశించును. వటవుచే చేయబడిన గాయత్రి మంత్ర జపముచే పంచమహాపాతకములు పోవును. 10,000 తటాకములు త్రవ్వించిన పుణ్యము 100 రావి చెట్లు నాటించిన పుణ్యముల కంటే ఒక బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనము చేయించిన రాగలదు. అంటే జంజం వేస్తారు కదా ఫ్రెండ్స్. ఉపనయనం అంటే మనం పెళ్లిళ్ళ ముందు జంజం వేపిస్తారు కదా ఫ్రెండ్స్, దాన్ని ఉపనయనం అంటారు. ఆ కార్యక్రమం కనుక మనం చేయించితే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నారు. పరద్రవ్యము వలన తీర్థయాత్రము, దేవ బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. బ్రాహ్మణునికి ఉపనయనము చేయించి వివాహము చేయించిన అనంత ఫలమును కలుగును. ఈ విషయమై ఒక కథ ఉంది, వినుము. ద్వారకాయుగమందు వంగదేశములో సువీరుడు క్షాత్రియుడు ఉండేవాడు. దుష్టుడు, సకల దుర్మార్గ సంపన్నుడు ఆయన అతనికి ఒక భార్య ఉండేది. ఒకసారి దాయాదులు సువీరుని రాజ్యభ్రష్టుని చేయగా భార్యతో కలిసి అడవికి పారిపోయాడు. భార్యను తీసుకొని అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కష్టములు పడ్డాడు. కందమూలములు భక్షిస్తూ, అంటే కందమూలములను తింటూ నర్మదా నదీ తీరములో పర్ణశాలను నిర్మించుకొని జీవించుచుండెను. పర్ణశాల అంటే నర్మదా నది తీరంలో ఒక చిన్న గుడిసెలాగా ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నాడు అనమాట. వారికి ఒక పాప జన్మించినది. ఆ అరణ్యములో బాలికతో పూర్వజన్మ పాప ఫలమును తలుచుకుంటూ జీవించుచుండెను. గతకాలపు కష్టాలు సుఖాలన్నీ ఆలోచించుకుంటూ జీవిస్తున్నాడు, అంటే బతుకుతున్నాడు అక్కడ. క్రమముగా బాలిక పెద్దదై చూచువానికి నేత్రానందము కలిగించుచుండెను. అంటే చూడ చక్కగా ఉందన్నమాట అమ్మాయి. ఒకరోజు ఒక ముని కుమారుడు ఆ కన్యను చూచి, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయమని అడిగాడు. దానికి సువీరుడు, మునికుమార, నేను పరమ దారిద్ర్యంలో ఉన్నాను, కావున నేను కోరినంత ధనము ఇచ్చినచో నా కుమార్తెను నీకిచ్చి వివాహము చేసేదనని మాట ఇవ్వగా, దానికి ముని కుమారుడు, రాజా, నేను తపస్సు చేసి సంపాదించిన బహుద్రవ్యమును నీకు ఇవ్వగలను, దానితో నీవు సకల సుఖములు పొందగలవని చెప్పెను. వెనకట కన్యాశుల్క ఉండేది కదండి, అలా కన్యను ఇచ్చినందుకు
దానికి గాను తాను తపస్సు ద్వారా సంపాదించిన డబ్బును మొత్తం మీకు ఇచ్చేస్తాను, మీ కన్యను మాకు ఇవ్వమని ముని కుమారుడు రాజుగారిని అడిగారు. రాజు చాలా సంతోషించి అంగీకారము తెలుపగా ముని కుమారుడు ద్రవ్యమును రాజునకు ఇచ్చేసెను. రాజు తన కుమార్తెను ఇచ్చి వివాహము చేశాడు. వివాహానంతరము కుమార్తెను కాపురమునకు పంపాడు. కొంతకాలము తరువాత రాజుకు మరి ఒక కుమార్తె కలిగినది. ఆ కన్యను చూచి చాలా సంతోషించాడు. ఆమె వివాహముతో మరలా డబ్బు సంపాదించవలెనని ఆశపడ్డాడు. ఒకరోజు ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల యందు రాజును చూచి నీవు ఇచ్చట ఉండుటకు కారణమేమని అడుగగా రాజు తన వృత్తాంతమును నివేదించి నా రెండవ కూతురు వివాహముతో వచ్చు ధనముతో సంతోషముగా జీవించవలెనని అనుకుంటున్నాను అని తన అభిప్రాయంను మునికి తెలియజేశాడు. మునీంద్రుడు, రాజా, నీవు నీ కుమార్తెకు వివాహము చేసి వచ్చిన ధనముతో పాటు పాపము కూడా సంపాదించావు. కన్య ద్వారా ధనార్జన చేసిన వాడు రౌరవ నరకములో పొందుతాడు. దానికి ప్రాయశ్చిత్తము ఎందులోనూ చెప్పలేదు. కావున కార్తీక మాసంలో శుక్లపక్షమున రెండవ కూతురును కన్యాదాన పూర్వకముగా వివాహము చేయుము. ఇప్పుడు వరకట్నం ఎంత తప్పు, అప్పుడు కన్యాశుల్కం కూడా అంతే తప్పు. నువ్వు ఇట్లా కన్యను వివాహం చేసి డబ్బులు తీసుకోవడం తప్పు. కాబట్టి ఆ తప్పుకి పరిహారం ఏంటో కూడా ఏ గ్రంథంలోనూ చెప్పబడలేదు. కాబట్టి దానికి పరిహారంగా కనీసం నీ రెండో కూతురికైనా డబ్బులు తీసుకోకుండా మంచి వ్యక్తిని నీకు తగ్గ వరుణ్ణి చూసి వివాహం చెయ్యి అని చెప్పాడనమాట. విద్యా తేజస్వియుక్తుడైన వరుణకు కన్యాదానము చేసిన వాడు సమస్త నదులలో స్నానము చేసి సంపాదించిన పుణ్యముతో సమాన పుణ్యమును సంపాదిస్తాడు. వరకట్న కన్యాశుల్కం తీసుకోకుండా వివాహం చేస్తే సమస్త నదులలో స్నానం చేసిన పుణ్యము సంపాదిస్తాడు అని చెప్తున్నాడు ఆడపిల్లల తండ్రులకి. ముని మాటలు విన్న రాజు, నా కూతురునకు నాకు నచ్చిన వారికి కోరినంత ధనము ఇచ్చువానికి ఇచ్చి చేస్తాను, నీ దారిన నీవు పొమ్ము అని చెప్పి పంపేశాడు. అతను చెప్పిన మంచి మాటలు అతనికి రుచెక్కలేదు. కొంతకాలానికి రాజు మృతి చెంది చేసిన పాపకర్మల కారణంగా నరకములోనికి వెళ్ళాడు. అక్కడ శృతికీర్తి అనే సువీరుని వంశస్థుడు, సమస్త ధర్మములను ఆచరించినవాడు, 100 యజ్ఞములను ఆచరించినవాడు స్వర్గము నుండి నరకమునకు తీసుకొని రాబడ్డాడు. అప్పుడు ఇది ఏమి ధర్మము, ఇది ఏమి అధర్మము, కర్మలనాచరించిన నాకు ఈ గతి ఏమిటి అని యమునిని అడిగాడు. నీ వంశమున జన్మించిన సువీరుడు కన్యాదానము చేయగా వచ్చిన ధనముతో జీవించినాడు. అతని కారణములుగా మీరు కూడా నరకమును పొందినారు. నీకు నరకలోక విముక్తి కావలెనన్న అతని రెండవ కూతురుకు యోగ్యుడైన వరుని చూచి వివాహము చేసిన నీకు మరలా స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్నాడు. ఏదైనా పాపం ఉంటే వెనకట 7 తరాలకు ముందు 7 తరాలకు తగులుతుందని చెప్తారు కదా ఫ్రెండ్స్, దాని తగ్గట్టు అనమాట. పూర్వీకులు నరకంలో పడ్డారు. మరి నాకు విముక్తి ఎట్లా అంటే అతను కనుక రెండో కూతురికి కన్యాశుల్కం తీసుకోకుండా మ్యారేజ్ చేస్తే నువ్వు స్వర్గలోకానికి పోతావు అని చెప్పారు అనమాట. అంత శృతికీర్తి యముని మాటలు విని నమస్కరించి నర్మదా నదీ తీరమున ఉన్న కన్యను సువర్ణాభరిత భూషణ చేసి, సువర్ణాభరణ భూషితగా అంటే మొత్తం ఫుల్గా నగలు వేసి తయారు చేసి కార్తీక శుక్ల పక్షమందు విద్యుక్తముగా కన్యాదానము చేసెను. అతని వంశస్థులందరూ నరకము నుండి విముక్తిని పొంది స్వర్గప్రాప్తిని పొందారు. అందుకే అంటారు ఆడపిల్లలు ఏ దానం చేయకుండా మీరు కన్యాదానం చేశారు, కన్యాదానం ఫలం మీకు దక్కుతుంది అని. అయ్యగారు కన్యాదాన ఫలం అని ఇట్లా కొబ్బరికాయతో మనకు నీళ్లు పోపించేది అందుకే అండి. కన్యాదానం చేస్తున్నాం అన్నట్టు మనము దానం ఇస్తున్నాం మన అమ్మాయిని. అట్లా వాళ్ళు పొందేవాళ్ళు, మనం ఇచ్చేవాళ్ళం అయితే ఉన్నట్టు. ఆడపిల్లల తల్లిని గాటిని కూడా చెప్తున్నా. అట్లా కన్యాదానం చేసిన వాళ్ళకి ఏ దానం చేయకుండా కూడా కన్యాదాన ఫలం అనేది వారికి ఉంటుంది. అతను కూడా స్వర్గమును పొందాడు. అందుచేత కార్తీక మాసమునందు కన్యాదానము చేసిన వారు
మిగతా పాపుడై స్వర్గమును పొందును, ఇందు సందేహము లేదు. 13వ అధ్యాయము సమాప్తము. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. మరి ఈరోజు 14వ అధ్యాయము ప్రారంభము. 14వ అధ్యాయం పారాయణము మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. వృషోత్సర్గము, శివలింగ దానము, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అని ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాము. మరి వృషోత్సర్గము అంటే ఏంటో ముందు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి శివలింగ దానము అంటే మనకు అందరికీ అర్థమయ్యేదే, కాకపోతే వృషోత్సర్గము అనేది మనకు తెలియదు కదా ఫ్రెండ్స్, కొత్తగా వింటున్నాం. మరి ఇదేంటో ముందు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక మగ ఆబోతుడు కదా, ఓకే, ఆబోతు అంటారు. దాన్ని మనం దానం చేయటం వల్ల వృషోత్సర్గము చేసిన వాళ్ళము అవుతామన్నమాట. దానికి ఆ మగ ఆవుకి శంకు చక్రాలు కనుక మనం గుర్తులు వేసి ఆ ఊరికి వదిలిపెట్టేస్తాం ఫ్రెండ్స్. అది ఏ ఊర్లో ఏ పొలంలోకి పోయి తిన్నా కూడా ఏమి అనరు. దానికి కడుపు నిండినంత వరకు దాన్ని తిననిస్తారు. ఆంబోతు అంటాం మనం, ఆంబోతు అంటాం ఫ్రెండ్స్. ఆంబోతుని ఏ పొలంలోకి వచ్చి తిన్నా కూడా తిననిస్తాం, ఏమీ అనం వాటిని. అలా ఒక ఆంబోతు ఊరందరికి, ఎన్ని ఆవులు ఉన్నా కూడా ఒక ఆంబోతు అన్నిటి ఊరంతటిని మేనేజ్ చేసుకుంటుంది అనమాట. ఆ ఆవు కనుక ఎవరి పొలం పోయినా ఎవరు ఏమనరు. మన ఇంటికి వచ్చినా కూడా దాన్ని ఉట్టిగా పంపిరు, ఏదో ఒకటి తినమని పెట్టి పంపిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి దాన్ని అలా ఆబోతుని ఊరికి దానం ఇయ్యటం అని అంటారు అనమాట. ఒక ఆబోతుని మనం తీసుకొచ్చి ఊళ్ళో వదిలిపెట్టడాన్ని ఆబోతు అంటారు. వెనకటి వాళ్ళు, మన తాతలు ముత్తాతలు ఇలా ఈ దానాన్ని చేసేవాళ్ళు ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి దానం గనక మనం ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పి ఈ పురాణ కథలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. పోదాం. వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక పూర్ణమి దినమందు వృషోత్సర్గము ఆబోతును అచ్చుపోయిట అంటారనమాట. వృషోత్సర్గము చేయు వానికి జన్మాంతర పాపములు నశిస్తాయి. ఒక ఆబోతును గనక వదిలిపెట్టిన వాడికి జన్మాంతర పాపములు కూడా తొలగిపోతాయి. స్వర్గమునందున్న పితరులు మన వంశమందు వాడెవరైనా కార్తీక పూర్ణమి రోజున నల్ల గిత్తను విడిచిన బాగుండునని కోరుకుంటారు. అంటే పితృదేవులు అంటే మన చనిపోయిన తాత ముత్తాతలందరూ కూడా ఎవరైనా మన వంశస్థులు నల్ల గిత్తను కనుక వదిలిపెడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారట. ఇక ఈ మనవాడు చేయబోతాడా, ఈ మనవాడు చేయబోతాడా, ఈ మనవాడు చేయబోతాడా అని వాళ్ళు చూస్తూ ఉంటారంట. వృషోత్సర్గము చేయని వాడు యమలోకమునందు తామిశ్రమును పొందుతాడు. వృషోత్సర్గము చేయక గయలో శ్రాద్ధం ఆచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహాలయమును పెట్టినను అంటే మహా ఆలయమును కట్టించినను పితరులకు తృప్తి లేదు. అంటే మన పెద్దలకి తృప్తి ఉండదంట ఇవన్నీ మనం చేసినా కూడా. ఈ మాసం ముందు అధిక ఫలదానము చేయువాడు దేవ రుణము, మనుష్య రుణములు, పితృ రుణముల నుండి విముక్తుడవుతాడు. ఈ మాసంలోట ఫలదానము, ఏమైనా ఫలాన్ని దానం ఇచ్చిన వాడు దేవరుణము, మనుష్య రుణము, పితృరుణముల నుండి విముక్తుడు అవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడి దాత్రీ ఫలమును అంటే ఉసిరికాయను దానం ఇచ్చువాడు సార్వభౌముడు అవుతాడు, అందరికంటే గ్రేట్ అవుతాడు అనమాట. ఈ మాసమునందు దొరకని ఫలము లేదు. శివుని ప్రీతి కొరకు కార్తీక పౌర్ణమి నాడు శివలింగ దానమును చేయవలెను. లింగదానము వలన సర్వ పాపము నశించి తరువాత జన్మలో సార్వభౌముడగును. కార్తీక మాసంలో లింగదానము చేయక మరెన్ని పుణ్యకార్యములు ఆచరించినను పాపములు నశించవు. అంటే వచ్చిన పాపాలు పోవు. కార్తీక మాసంలో చేయకూడని కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంతవరకు మనం చేయాల్సింది చెప్పుకున్నాం, ఇప్పుడు చేయకూడని కూడా ఏంటో చెబుతున్నారు. కార్తీక మాసమున పరద్రవ్యాసక్తి అంటే పుణ్యానికి వేరే వాళ్ళ డబ్బులు ఇస్తే బాగుండని ఎదురు చూడకూడదు. పరాన్న భోజనము, అపరిశుద్ధమైన అన్నమును భుజించుట. కొంతమంది నిన్నటి భోజనం ఉంది కదా, ఏం ఖరాబ్ కాలేదు కదా మనం తిందామని
అనుకొని మనం తెల్లారి ఏ తాలింపన్నం వేసుకొని తింటాం కదా ఫ్రెండ్స్. కానీ ఈ నెలలో మాత్రం అట్లా తినకూడదు. మనం ఏది తిన్నా కూడా అది శివునికి పెడుతున్నట్టు లెక్క. అందుకని మనం ఈ నెలలో ఏది తిన్నా కూడా శుభ్రమైన ఆహారం మాత్రమే తినాలి. అందుకనే నీసు తినకూడదు అది అని అంటారు ఫ్రెండ్స్. సంఘద్రవ్యము ఖర్చు పెట్టి వండిన పదార్థములను విధవాన్నమును తినుట వదిలిపెట్టవలెను. నాక్తావ్రతమును ఆచరించువాడు ఏకాదశికి ముందు వెనుక రోజులలో అనగా దశమి ద్వాదశి దినములలో రాత్రి భోజనము చేయకూడదు. ఏకాదశికి ముందొచ్చే ద్వాదశి, దశమి, ద్వాదశి రోజు నైట్ భోజనాలు చేయకూడదు, ఉపవాసం ఉండాలన్నమాట. ఈ రోజులలో ఛాయానక్తము చేయవచ్చును. ఈ రోజుల్లో ఛాయానక్తం చేయవచ్చు. ఛాయానక్తం అంటే మనం నిలబడితే మనకన్నా రెట్టింపు నీడ రావాలి. ఇప్పుడు మనకి ఇట్లా మనం నిలబడితే ఇక్కడ వరకు నీడ వస్తుంది కదా ఫ్రెండ్స్, దీనికి రెండింతల నీడ వచ్చినాక మనం భోజనం చేయవచ్చునట. దాన్ని ఛాయానక్తము అంటారు. ఈ రోజులలో ఛాయానక్తము చేయవచ్చును. తన శరీరం కొలతకు రెట్టింపు కొలత గల నీడ వచ్చిన పిదప భోజనము చేయుట ఛాయానక్తము. ఈ మాసమందు శ్రాద్ధ భోజనమును నిషిద్ధము. అంటే ఎవరింట్లో అన్నా శ్రాద్ధం జరిగింది అనుకోండి, భోజనానికి రండి అంటే వేరే వాళ్ళ ఇళ్ళకి భోజనాలకు పోకూడదు. మఠాన్న భోజనము తిలాదానము గ్రహించుట విడిచిపెట్టవలను. కార్తీక మాసమందు అమావాస్య రోజు, పౌర్ణమి రోజులు, ఆదివారమునందు, పితృదీనమందు, సూర్యచంద్ర గ్రహణములందు రాత్రి భోజనము నిషిద్ధము. అమావాస్య రోజు, పౌర్ణమి రోజులు, ఆదివారం రోజులు, పితృదినమునందు అంటే తండ్రికి మనం తద్దినం పెడతాం కదా ఆ రోజు, సూర్యచంద్ర గ్రహణములందు, గ్రహణాలు వచ్చినప్పుడు రాత్రి భోజనము నిషిద్ధము. నైట్ భోజనాలు చేయకూడదట. కార్తీక మాసమందు తైలాభ్యంగనము, దివానిద్ర, కంచు పాత్రలో భోజనము, గృహమందు స్నానము నిషిద్ధము. ఇండ్లలో కూడా స్నానం చేయకూడదని చెప్తున్నారు ఫ్రెండ్స్. కానీ మనకి ఇప్పుడు చెరువులు అవి లేవు కదా, మనకి తప్పదు. తటాకమునందు గాని అంటే చెరువుల్లో గాని, కాలువ నందు గాని, బావుల యందు కాని స్నానం ఆచరించవలెను. చెరువుల్లో, కాలువల్లో, బావులలో అంటే బారే నీరు ముఖ్యంగా వాటిలలో స్నానం చేయటం మంచిదని చెప్తున్నారు. స్నానం ఆడినప్పుడు గంగా ప్రార్థన చేయవలెను. ప్రాతః స్నానము ఆచరించని వాడు, సాయం స్నానం ఆచరించని వాడు నరకమందు యాతనలు అనుభవించి చండాలుడై పుడతాడు. పొద్దున సాయంత్రం కనుక స్నానం చేయనోడు చండాలుడై నెక్స్ట్ జన్మలో పుడతాడు అని చెప్తున్నారు. సాయం స్నానం ఆచరించి భగవంతుని షోడశోపచారములతోనూ పూజించవలెను. పొద్దున సాయంత్రం షోడశోపచారములతో నిష్ఠగా పూజ చేసుకోవాలని చెప్తున్నారు. శక్తి కొలది దీపములను శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. మనకు చేతనైనంతలో మనం దీపదానం చేస్తే బ్రాహ్మణులకు దానం ఇస్తారు దీపాన్ని. అయితే దాన్ని దక్షిణతో కూడిన దీపాన్ని మనం బ్రాహ్మణులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రకారము కార్తీక మాసమునందు వ్రతములను ఆచరించువాడు 1000 సోమ యాగములను, 100 వాజిపేయ యాగములను 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందుదురు. ఈ దీపదానం చేసిన వాళ్ళు సోమయాగములు, 100 యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేస్తే ఎంత ఫలం వస్తుందో ఈ దీపదానం చేయడం వల్ల కూడా అంతే ఫలాన్ని మనం పొందుతామని చెప్తున్నారు. ఈక్వలైజేషన్ అన్నట్టు. చతుర్దశి దినంబున పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఎడల పితృపరంపర సంతృప్తి పొందుదురు. ఈ నెలలో చతుర్దశి రోజున మనం గనక బ్రాహ్మణులకు భోజనం పెడితే మన తాతలు ముత్తాతలు అందరూ కూడా, ఇక చైన్ సిస్టమ్ అందరు కూడా హ్యాపీ అవుతారని చెప్తున్నారు ఇక్కడ. పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఎడల పితృపరంపర సంతృప్తి నొందుదురు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుని ఆరాధించిన వాడు కైలాసమును పొందును. కార్తీక మాసం చతుర్దశి నాడు ఉపవాసం ఉంటే శంకరుని ఆరాధిస్తే మనం కైలాసాన్ని పొందుతామని చెప్తున్నారు. చతుర్దశి నాడు ఫలదానం ఆచరించిన సంతతికి విచ్ఛేదము కలుగదు.
ఫలదానం ఇస్తే సంతతికి అంటే మన పిల్లలకి చెడు జరగదు అని చెప్తున్నారు. సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత జీవుడై మోక్షమును పొందును. పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో విన్నవారు చదివినవారు సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్న వారగుదురు. ఈ కథ విన్నా చెప్పినా కూడా మన పాపములకు మనమే ప్రాయశ్చిత్తం చేసుకున్నంత ఫలం మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మన తప్పుకు మనమే ఇట్లా అనుకుంటాం, ఇది మనం ప్రాయశ్చిత్తం అన్నట్టు. అట్లా సమస్త పాపములను కూడా మనం ప్రాయశ్చిత్తం చేసుకున్న వారం అవుతురు అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. 14వ అధ్యాయము సమాప్తము. విన్నవారికి చెప్పిన వారికి పుణ్యం కలుగుగాక. తండ్రి చల్లగా తండ్రి. 14వ అధ్యాయము సమాప్తము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఉంటా ఫ్రెండ్స్.